ప్రశాంతమైన వాతావరణంలో మైకాన్ డెవలపర్స్ వారి గ్రీన్ స్పేస్ మోడర్న్ అపార్ట్మెంట్ అత్యాధునిక వసతులతో నిర్మించిన 2 BHK లగ్జరీ ఫ్లాట్స్. టేకు సింహద్వారం, విట్రిఫైడ్ టైల్స్, ఫ్లోరింగ్, టీవీ కబోర్డ్, లగ్జరీ లైట్స్ అండ్ ఫ్యాన్స్, పుట్టి మరియు ఎమల్షన్ పెయింట్స్, POP సీలింగ్, కబోర్డ్స్ అండ్ స్లైడ్ డోర్స్, UPVC విండోస్, లగ్జరీ ప్లంబింగ్, సిరాజ్ శానిటరీ, మాడ్యులర్ కిచెన్, ఎలికా చిమ్నీ, ఆటోమేషన్, స్మార్ట్ స్విచ్ బోర్డ్స్, లిఫ్ట్, జనరేటర్ సౌకర్యాలతో గ్రీన్ స్పేస్ మోడర్న్ అపార్ట్మెంట్, ఏలూరు మినీ బైపాస్ రోడ్, KK రాజు గ్రీన్ సిటీ, ఏలూరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి, బజ్జన్మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఏలూరులోనే మొట్టమొదటిసారిగా హోమ్ ఆటోమేషన్తో వచ్చినటువంటి ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే అవైలబుల్ ఉందండి. సో ఎటు చూసుకున్నా మీకు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా బ్యాంకులు కానీ, కొత్త బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ, CMR షాపింగ్ మాల్స్ కానీ, ప్రతిదీ కూడా అన్నీ కూడా మీకు వితిన్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగిందనమాట. మీకు స్కూల్ బస్సులు కానీ, కాలేజెస్ బస్సులు కానీ అన్నీ కూడా అందుబాటులో వస్తాయి. మరి ప్రాపర్టీ ఎక్కడో కాదని మనకి KK రాజు గ్రీన్ సిటీలో రక్షిత అపార్ట్మెంట్, అంటే రక్షిత రెసిడెన్సీ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మనకి కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ అనమాట.
ఓకేనండి. సో నేను డైరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్తా ఉన్నానండి. సో డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావచ్చు, చూడవచ్చు, ఫ్లాట్ చూడవచ్చు. ఆల్రెడీ మోడల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఫ్లాట్స్ కనుక మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. 2 ఫ్లాట్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మరి డిజైన్ చేసినట్టు అన్నది మొత్తం కూలంకషంగా క్లియర్గా వివరిస్తాను. సో పూర్తి వీడియో చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, ముందుగా మరి ప్రాపర్టీ వివరాలు ఇంకా మీకు చెప్పే ముందు ఏ విధంగా డిజైన్ చేశారంటే మొత్తం అంత క్లియర్గా మీకు చెప్తాను. కొంచెం మీరు ఈ విధంగా వచ్చినట్టయితే ఇది ఎంట్రన్స్ సింహద్వారం అండి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు. ఓకేనండి, ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, 5 ఫ్లోర్లు అనమాట. ఓకేనండి, టోటల్గా 10 ఫ్లాట్లు. సో ఈ 10 ఫ్లాట్లు అన్నీ కూడా తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి 10 ఫ్లాట్లు అనమాట. చుట్టూరు ఆపోజిట్లో మనకి ఎటువంటి అపార్ట్మెంట్ ఉండదు, అదేవిధంగా ఎదురుగా ఫ్లాట్ ఉండదు. ఓకేనండి, మీకు మంచి బాల్కనీ, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి బాల్కనీ, ఈ తూర్పు నార్త్ కలిగినటువంటి బాల్కనీతో మనకి ఫ్లాట్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో పూర్తిగా చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్ డోర్ అంతా టేక్ వాడారు. ఓకేనండి, ఎంట్రన్స్ అంతా కూడా పాలిష్ చక్కగా డిజైన్ చేశారనమాట. ఓకేనండి, సో లోపల చూసుకున్నట్టయితే 2x4 కజారే టైల్స్తో మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది చూసుకున్నట్టయితే హాల్ అంటే చాలా పెద్దదండి. మీరు ఇక్కడంతా కూడా గమనించవచ్చు ఎంత స్పేస్ ఉంది, మనం ఏ విధంగా ఇచ్చామనేది మొత్తం అంతా కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గౌతమ బుద్ధుని ఫోటో, అదేవిధంగా ఓల్డ్ టైప్లో ఉన్నటువంటి ఓల్డ్ మోడల్, అంటే మీరు బేసిక్గా ఓల్డ్ సినిమాస్లో చూస్తూ ఉంటారు. ఆ మూవీస్లో చూసినప్పుడు మీకు ఇటువంటి లైట్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా హాల్ చూసుకున్నట్టయితే హాల్లో మీకు దక్షిణం ఫేసింగ్లో ఉన్నటువంటి వాల్కి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఈ విధంగా మీరు పైన కూడా చూసుకోవచ్చండి. పైన డిజైన్స్ ఇచ్చారు. ఆ యొక్క గడియారం కానివ్వండి, అదేవిధంగా పక్కన డిజైన్స్ కానివ్వండి, ఈ వాల్కి ఏ విధంగా ఉందో ఆల్మోస్ట్ ప్రతి ఫ్లాట్కి, అంటే కింద మోడల్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, 5 ఫ్లోర్లు కూడా ఇదే విధంగా సేమ్ డిజైన్ చేస్తారండి. ఏదైనా సరే చిన్న చేంజెస్ సార్ మాకు ఇలా చేయండి అంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక మేరకు ఈ ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి, అదేవిధంగా మరి ఏలూరులో మొట్టమొదటిసారిగా హోమ్ ఆటోమేషన్తో అని చెప్పేసి నేను మీకు మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది హోమ్ ఆటోమేషన్తో ఇక్కడ డిజైన్ చేసినటువంటి స్మార్ట్ స్విచ్చెస్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మీకు ఏ విధంగా ఉంటుందంటే మొబైల్ ఫోన్లో మీరు బటన్స్ నొక్కే విధంగా, అంటే ఫుల్ స్మార్ట్ ఫోన్లో మీరు బటన్స్ నొక్కితే ఏ విధంగా ఆపరేట్ అవుతూ ఉంటుందో అదేవిధంగా స్విచ్ బోర్డ్కి ఇవ్వడం జరిగిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫ్యాన్ కనిపిస్తుంది కదండి, ఇది ఫ్యాను ప్రజెంట్ ట్రెండింగ్ ఫ్యాన్ అండి. చూసుకున్నట్టయితే వైఫైతో మీకు వైర్లెస్తో చక్కగా పనిచేసినటువంటి ఫ్యాన్ అనమాట. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఆఫ్లో ఉంది, నేను ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఆన్ చేయబోతున్నానండి. ఈ ఫ్యాన్ అనే దాని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక అక్కడ ఫ్యాన్ అనేది తిరుగుద్దండి. ఓకేనండి, సో దీన్ని మళ్ళీ అదేవిధంగా మనం ఇక్కడ మైనస్ అని నొక్కితే కనుక తగ్గుద్ది, అదేవిధంగా ప్లస్ అని నొక్కితే కనుక పెరుగుద్దండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది లైట్స్, అన్ని లైట్స్కి ఇక్కడ మీకు మార్కింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా పవర్ కోటింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఫ్యాన్ అయితే నేను ఆఫ్ చేస్తా ఉన్నాను. ప్రజెంట్ అక్కడ క్లిక్ చేశాను, అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్ అయితే ఆగిపోయింది. ఇది హోమ్ ఆటోమేషన్ అండి. ఇది మీరు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హడావుడిగా బయలుదేరిపోతున్నారు, ఆఫీస్ కానీ బయటకు వర్క్ నిమిత్తం హడావుడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఆ తర్వాత మీరు బండి ఎక్కిన తర్వాత లేకపోతే కార్లో కూర్చున్న తర్వాత నిదానంగా చక్కగా ఫోన్ తీసి ఆ యాప్ ఉంటుందండి, యాప్లో చూసుకుంటారు. చూసుకొని ఏ ఫ్యాను ఏది స్విచ్ ఆన్లో ఉన్నాయి, కట్టేసానా కట్టేలేదని చూసుకొని మీరు కట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో హౌస్ అంతా కూడా మరి ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది మెయిన్ ఏలూరులోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఇది ఒక్కటే. ఓకేనండి, సో ఇది మనకి ఏలూరుకి అతి దగ్గరలో సిటీలోనే మున్సిపాలిటీ పరిధిలోని ప్రాపర్టీ ఉందండి. ఇంకా చూసుకున్నట్టయితే మరి హాల్లో ఈ కార్నర్లో మనకి పూజా మందిర్ అయితే రెడీమేడ్గా తయారు చేసుకున్న పూజా మందిర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో
సో కొంతమంది ఆ సైడ్ అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ మీరు ఏదన్నా సార్ మాకు ఇది కాదు అటు మార్చుకుంటే ఖచ్చితంగా మేము చేంజ్ చేయడానికి అవకాశం ఉందండి. ఓకే, సో ఇదైతే యాజ్ పర్ వాస్తు ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మరి విండోస్ చూసుకున్నట్టయితే చాలా పెద్ద విండోస్ ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు సేఫ్టీ గ్రిల్స్, అదేవిధంగా గ్లాస్ విండోస్, అదేవిధంగా మస్కిటోస్. సో ప్రతి విండోస్కి ఇదే విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో మీకు మోడల్ ఫ్లాట్ వీడియో కూడా నేను మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఎగ్జాక్ట్ లొకేషన్ విత్ డ్రోన్ షాట్స్తో కూడా నేను మీకు ఈ వీడియో అయితే అందజేస్తూ ఉంటాను. ఓకేనండి, పైన సీలింగ్ మీరు గమనించవచ్చు ప్లెయిన్గా వైట్ కలర్స్తో చక్కగా దీన్ని ఎటువంటి హడావుడి లేకుండా బ్రహ్మాండంగా ఒక పీస్ఫుల్ ఉండే విధంగా మైండ్ మనకు చక్కగా పైన సీలింగ్ అయితే డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనండి, సో గౌతమ బుద్ధుని అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనకి ప్రశాంతమైన జీవనం కొనసాగాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి ప్రాపర్టీ అనేది చాలా హెల్ప్ఫుల్. ఓకేనండి, అదేవిధంగా హాల్ నుంచి మనం డైనింగ్ హాల్కి వచ్చేవాళ్ళం. ఓకే, డైనింగ్ హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ ఉండాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ ఫొటోస్తో కానివ్వండి, స్మార్ట్ స్విచ్ బోర్డ్స్తో కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి ఆ హోమ్ ఆటోమేషన్తో ఉన్నటువంటి ప్రాపర్టీ మరి ఎక్కడా లేదు ఏలూరులో. ఓకేనండి, మరి ఎక్కడా లేదు. మీరు ఎంక్వైరీ చూసుకోవచ్చు కూడా. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూసుకున్నట్టయితే ఎంతో క్వాలిటీగా సెరా బ్రాండ్తో ఇచ్చినటువంటి ఈ మెటీరియల్తో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మిర్రర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీనికి లైటింగ్ అనేది పెంచుదామండి. సో ఈ విధంగా మనం అనేది ఇక్కడ లైట్స్ అనేది పెంచుకోవచ్చు. ఓకేనండి, సో ఇప్పుడు మీకు A to Z అంతా కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు చక్కగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి మిర్రర్స్ కూడా మీకు ఏలూరులో ఎవ్వరు కూడా పెట్టట్లేదండి. ఎందుకంటే ఇటువంటి పెట్టారు అంటే ఆటోమేటిక్గా అది చాలా క్వాలిటీ, అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదండి. ఇప్పుడు నార్మల్గా పెట్టేవచ్చు, మిర్రర్స్ పెట్టేవచ్చు, కాకపోతే ఏంటంటే అవి చాలా తక్కువ రేట్లో వస్తాయి, పెట్టేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ చేసే విధానంలో ఎంతవరకు తగ్గితే అంతవరకు తగ్గిద్దాం అనే విధానంలో కట్టే కొంతమంది పరిస్థితి ఏంటంటే మరి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ లెస్గా కట్టేసేసి ఎక్కువ రేట్ చెప్పుకొని అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసేపటికి క్వాలిటీ విషయంలో ఎటువంటి డివియేషన్ లేకుండా బ్రహ్మాండంగా దీన్ని కట్టడం జరిగిందన్నమాట. ఓకేనండి, సో చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకుంటే మినిమం 6 కూర్చోవచ్చు అండి, ఒకేసారి 6 కూర్చోవచ్చు. ఓకేనండి, ఇక్కడ డైనింగ్ సంబంధించి మరి ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ ప్రతిదీ కూడా ప్లేట్స్ సహా అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే, హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకుంటారు. ఓకే, చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలోనే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా వస్తూ ఉన్నాయి పెద్ద ఫ్రిడ్జెస్, అంటే డబల్ డోర్ కానివ్వండి, ట్రిపుల్ డోర్ కానివ్వండి, 4 డోర్ల ఫ్రిడ్జ్లు కానీ 4 డోర్ల ఫ్రిడ్జ్ అయినా సరే బ్రహ్మాండంగా పడుతుందండి. మీరు హైట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే అండి, కిచెన్లో పెట్టాల్సిన పని లేదు. ఓకే, సో ఇంత స్పేస్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అండి. కిచెన్ అనేది మాడ్యులర్ కిచెన్, బ్రహ్మాండంగా మనకి మాడ్యులర్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. గ్రానైట్ ప్లాట్ఫామ్స్తో ఆల్మోస్ట్ 7 to 8 feet మనకి వాల్కి టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వీటితో పాటు పైన స్టోరేజ్ బాక్స్, అందులో మీరు ఏదైనా వస్తువులు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక వాడుకునే వస్తువులు, తర్వాత వాడుకుందాం అనుకునే వస్తువులు అందులో పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ మూవబుల్ ట్యాప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి ఆల్రెడీ సపరేట్గా పోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రొవిజన్స్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఏసీ ప్రొవిజన్స్ కానివ్వండి, వాటర్ ఫిల్టర్స్ కానివ్వండి, గ్రీజర్ కానివ్వండి, అన్ని ప్రొవిజన్స్ విత్ క్వాలిటీ మెటీరియల్తో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే అండి, అదేవిధంగా ముందుగా ఇంకొక విషయం అండి, చిమ్నీ. అంటే ఒక కస్టమర్ వచ్చారు, చూసుకున్నారు, నేను అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి, ఏం లేదండి. మీరు ఆల్రెడీ వాడుకున్న వస్తువులు తెచ్చుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అన్నమాట. ఓకేనండి, ప్రతి ఫ్లాట్కి చిమ్నీ ఇస్తారండి. ఓకే, ప్రతి కిచెన్లో కూడా చిమ్నీ ఉంటుంది. మీకు ఈ 2 ఫ్లాట్లు అని చెప్పాము కదండి, 2 ఫ్లాట్లో కూడా చిమ్నీ ఉంటుంది. ఓకే, కింద చూసుకున్నట్టయితే గ్రానైట్ ప్లాట్ఫామ్, అదేవిధంగా కింద చూసుకున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి మీరు దగ్గరకు వస్తే కనుక ఇది ఏ విధంగా ఉంది ఏంటన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో చాలా బ్రహ్మాండంగా దీన్ని డిజైన్ చేశారంటే క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా తగ్గలేదు. మీకు ఆల్మోస్ట్ 1400
61 ఎస్ఎఫ్టీ మీకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. మరి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ 61 గజాలు వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేకే రాజు గ్రీన్ సిటీలో మీరు ఎవరినైనా అడగండి, ఎవరితో అయినా సరే మీరు మాట్లాడండి, చూసుకున్నట్టయితే 20,000 రూపాయల పైన చెప్తా ఉన్నారు గజం రేట్. మరి 20,000 రూపాయల గజం రేట్ చెప్తా ఉన్నప్పుడు ఇక్కడ 61 గజం ఇస్తున్నారు. ఒక్కసారి మీరు అంటే ఇది కేకే రాజు గ్రీన్ సిటీ అన్నది, దాన్ని బట్టి మీరు చూడండి 61 గజం ఇంటూ కానీ మినిమం 20,000 వేసుకోండి, 22,000 25,000 కూడా ఉన్నాయి గజం రేటు. మరి మనకి రోడ్డు డైరెక్ట్గా 60 అడుగుల రోడ్డు అండి, మనకి 60 అడుగుల రోడ్డు ఉంటుంది. మరి దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి 1461 ఎస్ఎఫ్టీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే విత్ కబోర్డ్స్, ఇంటీరియర్, హోమ్ ఆటోమేషన్, లైట్స్, ఫ్యాన్స్, చిమ్నీ అన్నీ లాకర్ సదుపాయంతో సహా అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే. సో అదేవిధంగా కిచెన్కి అటాచబుల్గా వాష్ ఏరియా. ఓకేనండి, ఇది కూడా మీరు చూడవచ్చు. సో కిచెన్ పక్కనే మరి వాష్ ఏరియా, అదేవిధంగా మీకు డైనింగ్ ఏరియా, ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇది లైట్ వేసాను కదని దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, చక్కగా ఆఫ్ అయిపోతుంది. కావాలనుకుంటే చక్కగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ ఏ విధంగా ఉంది ఏంటన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి, 6x6 మంచం పడుతుందండి, 6x6 మంచం పడుతుంది. అదేవిధంగా మీరు కొలతలు చూసుకోవచ్చు, బ్రహ్మాండమైన కొలతలు. చాలామంది మాస్టర్ బెడ్రూమ్కి, కిడ్స్ బెడ్రూమ్కి చాలా తగ్గించేస్తారు అనేది ఏం లేదండి. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో కిడ్స్ బెడ్రూమ్ కూడా అలాగే అంత స్పేసియస్గా ఉంటుంది. ఓకేనండి. మీకు వార్డ్రోబ్స్ వస్తాయండి, వార్డ్రోబ్స్ ప్లేస్లో అదేవిధంగా మీకు లాకర్ ఇస్తారు. ఓకేనండి. ప్రతి ఫ్లాట్కి కూడా లాకర్ ఇస్తారు, ప్రతి ఫ్లాట్కి లాకర్ ఇస్తారు. ఓకేనండి. సో మీరు వార్డ్రోబ్స్ కొంతమంది ఒక బెడ్రూమ్లోనే ఏసీ పెట్టుకుంటారు, హాల్లో కొంతమంది పెట్టుకోరు. ఓకేనండి. సో ఏసీ పెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెడ్రూమ్లోనే పడుకుంటారు, ఏసీ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు 2 మంచాలు వేసుకున్నా, 6x6 మంచం వేసుకున్నా, 4x6 మంచం వేసుకున్నా కూడా మీ ఇక్కడ కబోర్డ్స్ ఈ విధంగా తీసే లెక్క అయితే కనుక మీకు ఖచ్చితంగా మంచం అది వస్తుంది. కానీ మీకు ఇక్కడ వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. 2 వార్డ్రోబ్స్ ఇచ్చారు. చక్కగా మీకు కావాల్సిన వస్తువులు కానీ ప్రతిదీ కూడా అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఓకేనండి. చాలా స్పేసియస్గా ఉన్న అల్మార్లు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. అదేవిధంగా పైన కూడా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన సీలింగ్ కూడా చూడండి, ప్లెయిన్ సీలింగ్, చక్కటి క్వాలిటీ. అదేవిధంగా మీకు ఓల్డ్ మూవీస్లో యూజ్ చేసినటువంటి విధంగా బెడ్ లైట్స్ ఉంటారు మరి ఇవి. సో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో చాలా ప్లెయిన్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంతమంది ఇబ్బందిగా ఉంటుంది, మొబైల్ కిందకి చేరడం కానీ ఆ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగిందనమాట. మీరు ఛార్జర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు ల్యాప్టాప్ వర్క్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ కూడా స్టోరేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక టేబుల్ ఉన్నట్టే, టేబుల్ ఉంటే ఎంత స్పేస్ ఆక్రమిస్తుందని ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. కానీ మనకి ఈజీగా ఫ్రీగా ఉండడం కోసమని వాళ్ళకి డైరెక్ట్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఏలూరులో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు డైరెక్ట్ మహా అయితే ఇది ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, కానీ ఆ విధంగా ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు, నాకు తెలిసినంత వరకు అయితే ఏలూరులో ఇవ్వలేదు. ఓకేనండి. సో ఇది చూసుకోవచ్చు అండి. ఇది చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ల్యాప్టాప్తో వర్క్ చేసుకోవచ్చు, సిస్టమ్ పెట్టుకోవచ్చు, అంటే మరొక టేబుల్ టైప్లో. కానీ స్పేస్ అయితే చాలా తక్కువ ఆక్రమించింది, కానీ వర్క్ అయితే బోల్డ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు బుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఒకవేళ కరెంట్ పోయింది అనుకుందాం, సపోజ్, అంటే మనకి ఇక్కడ జనరేటర్ ఇవ్వడం జరిగిందండి. లిఫ్ట్ కూడా చాలా బ్రహ్మాండమైన 8 మంది, అంటే మినిమం 6 పట్టే విధంగా మనకి మంచి పెద్ద లిఫ్ట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనండి. అది కూడా హై క్వాలిటీ లిఫ్ట్ విత్ గ్లాస్ విజిబిలిటీ అనమాట. ఓకేనండి. సో అంటే మనకి ఎప్పుడు కరెంట్ ఉంది, ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ పోయింది అనుకుంటే ఇవి కనుక తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇక్కడ గమనించవచ్చు, చల్లటి గాలి వెలుతురు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనండి. సో అంత బాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. పక్కన కూడా ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, హౌసెస్లో ఆల్రెడీ పర్చేజ్ అయిపోయాయి, ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్నారు. ఓకేనండి. లివింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఓకే. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. తర్వాత ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉందండి, చాలా స్పేసియస్గా ఉంది బాత్రూమ్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, గేజర్ పోర్ట్స్ ఉందండి.
గీజర్ పోర్ట్స్ ఇచ్చారు. ఓకేనండి. అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్కి చక్కగా మీకు విండో కూడా ఇవ్వడం జరిగింది అనమాట, గ్లాస్ విండో. ఓకే, పైన కూడా మీకు లైట్స్ 2 లైట్స్ ఇచ్చారు, సీలింగ్ ఒక లైట్ ఇచ్చారు. బేసిక్గా కొంతమంది బాత్రూమ్స్కి సీలింగ్ ఇవ్వరు కానీ ఇక్కడ ఇచ్చారు. ఓకేనండి. అదేవిధంగా మరొక లైట్ కూడా ఎక్కువగా ఎక్స్ట్రాగా పెట్టడం జరిగింది అనమాట. ఓకే అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెరా బ్రాండ్తో హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి ట్యాప్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఎటు కావాలనుకుంటే చక్కగా వాటర్ అయితే ఫ్రెష్ అవుతుంది. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ హై క్వాలిటీతో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే షవర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి. అదేవిధంగా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి మరి కమోట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ వాష్ కానివ్వండి, టీత్ వాష్ కానీ ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా సింక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్గా ఉందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. టైల్స్ కూడా ఆల్మోస్ట్ 8.5 feet వరకు కూడా టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. బేసిక్గా బాత్రూంలో ఇస్తే కనుక వాల్కి ఏమి ఇస్తారండి, 1/1 లేకపోతే 2/2 ఇస్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 4/2 టైల్ అయితే వాల్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు చాలా కొద్దిమంది రేర్గా ఇస్తా అంటారు. ఓకేనండి. క్వాలిటీ విషయంలో ఎటువంటి విషయంలో తగ్గొద్దు అనుకున్న వాళ్ళు మాత్రం 4/2 కానీ ఇస్తూ ఉంటారు. ఓకేనండి. సో కింద కూడా 2/2 టైల్ అయితే ఇవ్వడం జరిగిందండి. యాంటీ స్కిన్. ఓకేనండి. యాంటీ స్కిన్ టైల్ అయితే కింద ఉంటుంది. ఇది బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తానండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటే మన కిడ్స్ బెడ్రూమ్ ఈ విధంగా సౌత్కి డోర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి చూడండి కిడ్స్ బెడ్రూమ్ ఎంత స్పేసియస్గా ఉందో. కిడ్స్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఓకేనండి. విండో, అదేవిధంగా ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ కూడా మీకు చెప్పలేదు, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం వాల్కి ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇక్కడ కూడా ఫిక్స్ చేశారు. ఓకే. సో అదేవిధంగా మరి వార్డ్రోబ్స్ అంటే అల్మార్లు మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడ ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో ఇది కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. అటాచబుల్ బాత్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. మీకు చాలా అంటే చాలా బాగుంది. ఒక్క గేజర్ పెట్టుకుంటే చాలా అండి, రెండింటికి ఒకటే కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అటువంటి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా ఉందో బాత్రూమ్ సేమ్ స్పెసిఫికేషన్స్ దీనికి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్గా ఉందండి. మీరు అసలు చూస్తే కనుక నిజంగా చెప్తున్నాను, మీరు బడ్జెట్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ మీరు 155 గజాల్లో కట్టినటువంటి ఇల్లు తీసుకున్నారు అనుకుందాం. మున్సిపాలిటీ పరిధిలో మీకు మినిమం కాస్ట్ ఎలా చూసుకున్నా 50 లక్షల పైమాట, 55 పైమాట. ఈవెన్ అది మీకు ఎస్ఎఫ్టీ కూడా ఇంత రాదండి. ఎస్ఎఫ్టీ కూడా మీకు ఇంత రాదు, చాలా తగ్గుద్ది. ఓకేనండి. సో అది మరి కనీసం అన్న సిటీ దగ్గరలో ఉంటుందంటే సిటీ దగ్గరలో కూడా ఉండదండి, సిటీ అవుట్కట్స్లో ఉంటుంది. మీరు పైన కూడా చూసుకోవచ్చు, చాలా ప్లెయిన్గా చక్కగా ఇవ్వడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్గా ఉంది. వెంటిలేషన్కి చాలా పెద్ద విండోలు అండి. మీరు చూడవచ్చు, కొన్ని విండోస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువలో చిన్నగా ఉంటాయి, కానీ ఇది పెద్ద విండోస్ ఇవ్వడం జరిగింది అనమాట. వెంటిలేషన్ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇటువంటివి ఈ విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇందులో కూడా మనకి స్మార్ట్ బోర్డ్స్ అయితే, స్విచ్ బోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇక్కడ లైట్ మరి చూసారో లేదో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓల్డ్ టైప్లో ఉన్నటువంటి లైట్ అయితే ఇక్కడ ఫినిష్ చేయడం ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందండి. ఓకే. సో చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే కనుక పర్సనల్గా చెప్తున్నాను, పర్సనల్ ఒపీనియన్, ఫ్లాట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫ్లాట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఎటువంటిగా డీవియేషన్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ ఏం లేవండి. మరొక విషయం చెప్తానండి, మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం వస్తుంది. ఆల్రెడీ ఇది ఒక బ్యాంక్కి, నేషనలైజ్డ్ బ్యాంక్కి ఫ్రీ ఆఫ్ రోడ్ అనమాట ఈ అపార్ట్మెంట్. ఓకే. అదేవిధంగా మీకు హెచ్డిఎఫ్సి కావాలంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ కావాలంటే ఎస్బీఐ, ప్రతి ఒక్క బ్యాంకులో కూడా ఈ ప్రాపర్టీ ఈజీగా లాగిన్ అయితే అవుతుందండి. ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్బీఐ శాలరీ అకౌంట్ అనుకుంటే అందులో అవుతుంది, హెచ్డిఎఫ్సి అందులో అవుతుంది, యాక్సిస్ అనుకుంటే అందులో అవుతుంది. సో బ్రహ్మాండంగా ఎటు చూసుకున్నా కూడా ఒక 2 weeks అంటే మహా అయితే 15 రోజుల వరకు టైంలోనే మీకు లోన్ కూడా అప్రూవ్ అవుతుంది అనమాట. లోన్ కూడా శాంక్షన్. ఓకేనండి. సో డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చారు ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి. అదేవిధంగా మీరు మరి ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి మరి బయటకు వస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కిచెన్లో ఇక్కడ మెటీరియల్స్ కొన్ని ఏదైనా థింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రాక్ చేసుకుంటే కనుక
మీకు విండోస్లో కూడా ఇందులో కూడా ఏమున్నాయి ఏంటనేది మిర్రర్లు అన్నీ కూడా మీరు గమనించండి. ఓకేనండి. సో నాకైతే పర్సనల్గా ఈ ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చాలా అంటే మీరు ఒక్కసారి వచ్చి చూడండి. మీది కనుక ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల లోపు బడ్జెట్ అనుకుంటే కనుక, 50 లక్షల రూపాయల లోపే బడ్జెట్ అనుకుంటే కనుక, ఇంత ఇన్ని సౌకర్యాలతో, హోమ్ ఆటోమేషన్తో, కబోర్డ్స్, ఇంటీరియర్ మొత్తం A to Z ఏం లేదండి. మీరు జస్ట్ మీరు వేసుకునే బట్టలు వాడుకుని వస్తుంది తెచ్చుకొని ఇక్కడ పెట్టి చాలు. మొత్తం అంతా కూడా వీళ్ళే చేసి ఇస్తున్నారండి. ఓకే. సో ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఎదురుగా అవతల వాళ్ళు ఏమనుకుంటారు, డోర్లు తీసుకుంటాయేమో, విండోస్ తీసుకుంటాయేమో, ఇబ్బందికరంగా ఉంటుందేమో, గాలి ఉండదేమో అనేది ఏం లేదండి. ఎదురుగా వచ్చే విల్లాస్, ఒక్కో విల్లా కోటి రూపాయలు ఖరీదు చేసి విల్లా అయితే ఎదురుగా కట్టబోతామన్నారు ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్కి ముందు. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే అండి. సో ఆ ప్రైస్లు ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తానండి. ఎస్ఎఫ్టీ ఎంత చెప్తున్నారు, అదేవిధంగా ఓవరాల్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అన్నీ కూడా నేను మీకు క్లియర్గా వీడియోలో నేను చెప్తాను. thumbnailలో నేను మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనండి. డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ మీరు వచ్చి చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి, నచ్చితే డాక్యుమెంట్ అడగండి. ఇమీడియట్గా నేను డాక్యుమెంట్ జిరాక్స్ అయితే నేను ఇస్తాను. మీరు టోకెన్ అమౌంట్ కట్టేసుకోండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా వెళ్ళిపోదాము. ఓకేనండి. మీకు ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా వితిన్ 15 డేస్లో మీకు లోన్ కూడా శాంక్షన్ అయింది. సో మీరు నాకు మరి మీ సొంత ఇంటి కళని నేను నెరవేర్చే విధంగా ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని మీ దగ్గరికి నేను మీ మొబైల్లోకి వచ్చే విధంగా నేను చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మీరు నాకు చేసే చిన్న సపోర్ట్ ఏంటంటే మీరు చూసే వీడియోని జస్ట్ ఒక 1 minute మీరు కేటాయించి, ఒక 10 seconds కేటాయించండి. లైక్, ఒక చిన్న కామెంట్, మీరు ఫీడ్బ్యాక్ ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో వీడియో చూసిన తర్వాత ఏ విధంగా ఉందో అది కూడా మీరు మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ రాంగ్ ఆర్ రైట్ ఏదైనా సరే మేము తీసుకుంటాము. ఒకవేళ రాంగ్ అయితే మేము మార్చుకుంటాము, రైట్ అయితే ముందుకు వెళ్తా ఉంటాము. ఒకవేళ మీ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ చూస్తూ ఉంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా ఉంటాం. సో ఆ హెల్ప్ చేయండి. మేము ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి ముందు పెడతా ఉంటాము. మీ యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా నంబర్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను, 9966693996. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ చేసి పెడతాను. అప్ టు మీరు ప్రాపర్టీ చూసి ఓకే అనుకున్న తర్వాత దగ్గర నుంచి లోను, అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ వరకు కూడా నేను మీకు అందుబాటులో ఉండి సర్వీస్ ఎక్స్ట్రాగా నేను ఇస్తానండి. మీరు మా దగ్గర తీసుకున్నారు. ఓకే. థ్యాంక్ యూ సార్.